దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమమునకు మేమందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. నేటి లేఖన భాగము యెషయా గ్రంథము 42వ అధ్యాయము 16వ వచనము. వారెరుగని మార్గమున గుడ్డివారిని తీసుకొని వచ్చెదను, వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును. వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దైవజనమా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మనతో అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎరుగని మార్గమున దేవుడు మనల్ని నడిపిస్తాడంట. ఒక మార్గమును గుడ్డివారిని తీసుకొని వచ్చినట్లుగా మనల్ని దేవుడు తీసుకొని వెళ్తాడంట. మనకు తెలియని మార్గంలో దేవుడు మనం తీసుకొని వెళ్తాడు. మన ఎదుట ఏదైతే చీకటి ఉందో ఆ చీకటిని దేవుడు వైలుమయగం చేసి విడువక ప్రతి కార్యం కూడా చేస్తానని ప్రభు ఇక ఉదయకాల సమయంలో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, కొన్ని సందర్భాలలో మనం వెళ్తున్నటువంటి మార్గంలో మనకు తెలియకుండానే ఒక మార్గంలో వెళ్ళవలసిన మనం ఇంకొక మార్గంలో వెళతాము. కానీ చివరికి ఆ పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. ఈరోజు ఇక వాగ్దానం మనం చదువుతున్నప్పుడు నాకు అదే గుర్తుకొచ్చింది. కొన్ని సందర్భాలు మనకు గమ్యం చేరుకునేటువంటి సమయంలో ఒక మార్గం తప్పిపోయి ఇంకొక మార్గంలో మనం వెళ్ళినప్పుడు ఆ మార్గము ఎంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుందంటే అది ఎంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. దేవునికి స్తోత్రం. చాలామంది గమ్యంను మిస్ అయిపోతూ ఉంటారు. కానీ మన దేవుడు తోడుగా ఉండి చీకటిని వెలుగుగా చేస్తా అని చెప్పంటున్నాడు. ఎరుగని మార్గంలో నడిపిస్తా అని చెప్పేసి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నువ్వు ఏ ఆశ కలిగి, ఏ కోరిక కలిగి దేవునిలో యొక్క వరమును పొందుకోవాలని నువ్వు గమ్యం చేస్తూ ఉన్నావో, ముందుకు సాగుతూ ఉన్నావో, ఆ గమ్యంలో నువ్వు ఎరుగని మార్గములలో దేవుని ముందుకు నడిపిస్తాను. నీ ఎదుట ఏదైనా చీకటిగా ఉంటే, అగమ్య గోచరంగా ఉన్నట్లయితే, మర్మంగా ఉన్నట్లయితే దాన్ని వెలుగుమయంగా చేసి తేట తెల్లము చేసి ఆ కార్యములన్నీ కూడా, అనగా ప్రభు చిత్తంలో నీ పట్ల ఏదైతే కార్యములు ఉన్నాయో ఆ కార్యములన్నీ కూడా ఆయన నెరవేరుతానని చెప్పి ఈరోజు నీకు మాట ఇస్తా ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగునుగాక. ఇంత చక్కని దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ప్రియ దైవజనమా, ఈరోజు నీ పరిస్థితి ఏదైనప్పటికీ అగమ్య గోచరంగా నీ పరిస్థితి ఉండొచ్చు. అరే, నేను నీ కార్యం చేయాలనుకుంటా ఉన్నాను కానీ కార్యం చేయలేకపోతా ఉన్నానే, నాకు దీని ఒక మార్గం కనిపించడం లేదే, ఇది సక్సెస్ కావడం లేదే, నేను ఎన్ని ఇంటర్వ్యూలకు పోయినా కూడా ఫెయిల్ అవుతా ఉన్నాను, సరైన ఉద్యోగం నాకు రావడం లేదే, నేను చేసిన వ్యాపారం ఇంకా వృద్ధి చెందడం లేదని చెప్పేసి నీకు ఆలోచన రావచ్చు. ఈ అనారోగ్యం తొలగిపోవట్లేదు అని చెప్పి ఆలోచన రావచ్చు. కానీ ప్రభువుకి యెహోవా చెప్తున్నటువంటి మాట, నేను వారిని విడవక కార్యము చేసేద్దానని. దేవునికి స్తోత్రం. కార్యములు చేసే దేవుడు మనం కలిగి ఉన్నాము. విడువక మన తోడైన దేవుని మనం కలిగి ఉన్నాం కనుక ఈరోజు నీకు ఏ భారం ఉన్నా, ఏ కష్టమున్నా, నువ్వు ఏ గమ్యం చేరాలనుకున్నా కూడా నిన్ను విడువని ఎడబాయని దేవుడు ఉన్నాడు. నీ హస్తం పట్టుకొని నడిపించి నీ పట్ల కార్యం చేయటకు శక్తిమంతుడిగా ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలను చెయ్యి పట్టుకొని ముందుకు నడిపించాడు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు. ఆయన గమ్యస్థానానికి చేర్చాడు. దేనికి స్తోత్రం కలుగునుగాక. శద్రకు, మేషకు, అబేద్నెగోలు మరణ గుండంలో ఉండగా, అగ్నిగుండంలో ఉండగా దేవుడు వారికి తోడుగా ఉండి విడవక వారి పట్ల కార్యం జరిగించి ఏ రాజు అయితే వారిని అగ్నిగుండంలో వేశాడో అదే రాజు చేత సింహాసనం ఎక్కించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చీకటిలో వెలుగు కలిగించే దేవుడు, మరణంలో జీవం కలిగించే దేవుడు, అవమానంలో ఘనత కలిగించే దేవుని మనకు కలిగిన దైవజనమా, ఈరోజు ఏ స్థితి ఉన్నా కూడా దానికి భిన్నంగా నీ జీవితం మార్చబడబోతా ఉంది. కనుక మన నమ్మకంతో, విశ్వాసంతో ముందు సాగుతూ ప్రార్థన మనం ముందుకు సాగుదాం. స్తోత్రమయ్యా, పరిశుద్ధుడానికి వందములయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఎంతో అద్భుతమైన తన చక్కని మాటలు కలగజేసావయ్యా, నీకు స్తోత్రం. అవునయ్యా, నేను వెళ్ళేటువంటి గమ్యంలో చీకటిగా, అంధకారము నేను ఉన్నాను. కానీ ఆ చీకటిని, అంధకారమును వెలుగుగా మాకు చేసి విడవక మా పట్ల కార్యం జరిగిస్తా అని చెప్పేసి వాగ్దానం చేసావయ్యా, నీకు స్తోత్రం. నీ చిత్తం, నీకు ప్రణాళిక మా పట్ల ఏదైతే ఉందో ఒక చిత్తం, ప్రణాళిక యావత్తు నెరవేర్పులు నడిపించండి. మా గమ్యం చేరుటకు సహాయం తెచ్చు. ఈ వాగ్దానం ప్రభు ఎంతమంది విన్నారో, విన్న ప్రతి హృదయంలో వాగ్దానం నెరవేర్చండి. విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా అతను నీ కార్యములు పొందుకొని నీ సాక్షి సహాయం తెచ్చండి. ఆరోగ్యం చేత బాధపడుతున్న జ్ఞాపకం చేసుకుని విడిపించండి, బాగుచండి, స్వస్థపరచండి. దీర్ఘకాలిక రోగులతో ఉన్నవారు జ్ఞాపకం చేసుకుని విడిపించండి, స్వస్థపరచండి అయ్యా, నీకు స్తోత్రం.
మాంత్రిక శక్తుల చేత నా ప్రభు దుష్ట ప్రభావం చేత తండ్రి అంధకార క్రియల చేత బాధపడుతున్న పీడింపు వారందరూ విడిపించండి, స్వతంత్రులు నడిపించండి. నీకు స్తోత్రం. ఆర్థికంగా చితికిపోయిన వారు లేవనెత్తండి, అప్పుల బాధ నుంచి విడిపించండి. మరణ బంధకాలను వారిని విడిపించండి. అప్పుల బాధ తట్టుకోలేక నా తాళలేక నా తండ్రి నలిగిపోతున్న వారిని, విసిగి వేసారిపోయిన వారి తండ్రి తల బద్దలైపోయే వారిని అతని కృపలో జ్ఞాపకం, వారికి మంచి వెసులుబాటు మీరు కలిగించండి. కోర్టు కేసులను వారికి జ్ఞాపకం చేసుకుని విడిపించండి, కంప్లీట్ డెలివరెన్స్ అనుగ్రహించండి. నీకు స్తోత్రం తండ్రి. మీరు బద్దులు మ్యాటర్ ఎవరు జరుపుకుంటూ వారు కూడా జ్ఞాపకం చేసుకుని తనకి ఎంత సంవత్సరం కాచి కాపాడిన దేవుడు ప్రభావ ఈ సంవత్సరం వరకు సంవత్సరాంతరం దయకట్ట బిల్లుపై ఉంచి మీరే మహిమ పొందాల్సిందిగా ఆరోపిస్తున్న ప్రభు నీకు స్తోత్రం తండ్రి. గర్భంతుని వారికి జ్ఞాపకం చేసుకుని వచ్చి సుఖప్రసవం అందించండి. గర్భం లేని వారికి జ్ఞాపకం చేసుకుని గర్భం తరవలసిందిగా ప్రార్థిస్తున్నాను. వివాహం కాని వారికి జ్ఞాపకం చేసి పడిపోతాను మంచి సంబంధం అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం. చదువుకున్న వారు మంచి ఉద్యోగులు దయచండి. నీకు స్తోత్రం అలా చేస్తున్నాం తండ్రి. కుటుంబ వ్యవస్థ నిర్మించండి, శాంతిని సమాధాన ప్రభావ ప్రతి కుటుంబంలో మీరు అనుగ్రహించి మీరే మహిమ పొందాల్సిందిగా ఆరోపిస్తూ తనకి పరిచయం మీరు ఎత్తిపట్టాల్సిందిగా ప్రార్థన చేస్తే సర్వశక్తుడైనటువంటి యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఇక వాగ్దానం మీకు అందరికీ మేలుకరంగా ఉన్నట్లయితే ఇక వాగ్దానం ఇంకా అందరికీ షేర్ చేయండి. ఇది లైక్ చేయడం ద్వారా అనేకులకు మీరు రీచ్ అవుతుంది కనుక లైక్ చేసే ప్రయత్నం మీరు చేయండి వినుకుంటూనే. రెండవదిగా సబ్స్క్రైబ్ చేసి ప్రభువుని ఒక నామ మహిమపరచాల్సిందిగా